నమస్తే అండి. ఎంఎన్ ఛానల్ క్రియేషన్స్కి స్వాగతం. మా ఎడీనియం మొక్కలు ఎన్నిసార్లు పెట్టినా మళ్ళీ పెట్టాలనిపించినట్టే ఉంటుందండి. ఈరోజు ఫుల్ బ్లూమింగ్తో ఉన్నాయి. ఈ వైట్ ఆల్రెడీ 3 years బ్యాక్ పెట్టింది, నేను ముందర ఇచ్చానండి పిక్కు. ప్రూనింగ్ చేయక ఇలా తక్కువ పూసిందండి వైటు. ఇవన్నీ పింక్ అయ్యి మళ్ళీ బాగానే పూసినాయండి. డార్క్ రెడ్, బేబీ పింక్, డబుల్ షేడ్ వచ్చి ఇలా రేఖలో కూడా 4-5 కలర్స్ ఉన్నాయండి. అవన్నీ పోయినాయండి శుభ్రంగాను. ఈసారి మళ్ళీ పెంచుతానండి. వీడియో ఎండలో తీయటం వల్ల కొంచెం ఎండ అనిపిస్తుంది. అది మరి ఎలా ఉన్నదో మీరే చెప్పాలి. వీడియో వైట్ అండి, వైట్కి చుట్టూ పింక్ షేడ్ వస్తుందండి. వచ్చినాయి గుట్ట కింద ఒక చోటే పూసినాయి ఇవి. ఈ వైట్ నాకు చాలా ఎంత నెలికి కొన్నాను అండి ఈ వైట్. ఒకటైతే రెడ్ ట్రంకే గ్రాఫ్టెడ్ కాకుండా డైరెక్ట్ ట్రంక్ తోటి ఉన్నదే కొన్నానండి. అది వర్షంలో ఎక్కువ వాటర్ పోయటంతో కుళ్ళిపోయింది. ఇదేమో చాక్లెట్ కలర్ అంటారండి. అది పోయింది అనుకున్నాను. మొక్క ఈరోజు పూసిందండి పువ్వు. ఇప్పటి వరకు అసలు పోయింది, ఎండిపోయింది. మళ్ళీ తీసుకుందాము ఇంకో మొక్క అని చెప్పేసి అనుకున్నానండి. ఇప్పుడు చూస్తే నాకు చాలా హ్యాపీ అనిపించింది నా మొక్కను చూస్తే, ఆ పువ్వుని చూస్తేని. ఇవన్నీనేమో మీరు చూసినాయే, కానీ నీకు మిమ్మల్ని ఏం బోర్ కొట్టించట్లేదు కదండి నా వీడియోస్ తోటి. అస్తమాటు పెట్టి ఎడీనియం అంటే ఫేవరెట్ కాబట్టి ఈ మొక్క అయితే ఆకు కూడా పింక్ కలర్లోనే ఉంటుందండి. ఇప్పుడు నా చేతిలో ఉన్న పువ్వు ఉన్న మొక్క అయితే అలా 2-3 మొక్కలు ఉన్నాయండి. ఒక మొక్క ఇంత చేత పూయలేదు. ఇవి వైటు, ఇదేమో అక్కడ వైట్ ముద్దలో పోసినట్టు ఉన్నాయండి. బంతిపూలు అవి అలా పోస్తే అలా పూసేసింది ఎడీనియము. ఇది ఏమో ఇది కూడా చాలా పెద్ద పువ్వు అదిందండి. ఇది చాలా బాగుంటుందండి ఈ పువ్వు. ఈ ఫ్లవర్స్ ఎప్పుడు ఇంత అలా పూయలేదండి. ఈ సంవత్సరం మాత్రం బాగా పూసినాయి. 1-2 అలా పూసి, అలాంటిది ఇవి కూడా గుత్తులుగా పూసినాయి. మరి నేను అలా చెప్తున్నాను, మరి నాకు అలా అనిపిస్తుందో మరి ఏమో తెలీదు. ఇంతలా ఎప్పుడు పూయలేదండి ఈ కలర్స్ మాత్రం. ఈసారి ఎందుకో బాగా పూసినాయండి. ఇది మళ్ళీ వేరే కలర్ అండి. అందులోనే ఒక చెట్టుకే 2 కలర్ షేడ్లు వస్తాయండి. ఇవి అడినియం ఏంటో మరి, ఇవి వేరే కలర్ మళ్ళీని అందులో. ఇవి కూడా చాలా రేర్ వెరైటీ అండి. బాగానే పూసినాయి మరి. ఇది ఇందాక చూపించాను కదండి అలా. ఇదేమో పక్కనే రాఖీ ఫ్లవర్ 3 కలర్స్ వేసాను కదండి, పోయినండి. ఒకటే కలర్ ఉంది కదండి, బ్లూ ఉంది. ఆ బ్లూ కోసుకుంటున్నాను నేను పూజకి అని చెప్పేసి. అది కూడా రాఖీ ఫ్లవర్ కూడా చాలా కౌరవులు పాండవులు పువ్వు అని కూడా అంటారండి కొంతమంది. కొంతమంది ఏమో రాఖీ ఫ్లవర్ అని చెప్పేసి అంటారు. ఈ రాఖీ ఫ్లవర్ పువ్వులది ఒక షార్ట్ చేశానండి. ఆ షార్ట్ మీకు దీనికి యాడ్ చేస్తానండి, ఓకేనా? అది వీడియో నేను దీనికి యాడ్ చేస్తానండి, ఆ పిక్కు. అయిపోండి ఆ పూలు ఇవాళ 5-6 పూసినాయి. ప్రతిరోజు ఇంకా ఎక్కువ పూసియండి, ఓకేనండి? నా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ లైక్ మాకు ఎంతో విలువైనది.